ఒక రోజు ఒక జింక దాహం వేసి నీటి కోసం అడవంతా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతుండగా దానికి ఒక నది కనిపిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగుదామని వెళ్లిన జింకకి ఒక పక్క ఒక వేటగాడు కనిపిస్తాడు. ఆ వేటగాడు ఒక బాణాన్ని దానికే గురి పెడుతూ కనిపిస్తాడు. దాంతో అది కాస్త భయపడి మరోవైపు తిరిగి చూడగా అక్కడ ఒక సింహం పొదల వెనకాల దాక్కుని దీన్నే తిందామని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకో వైపుకు చూస్తే అడవంతా కాలిపోతూ ఆ మంట దీని వైపే పాకుతూ కనిపిస్తుంది. అమ్మో అని భయపడి మరోవైపు చూసిన జింకకి లోతైన నది అలా పారుతూ కనిపిస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాక అది వచ్చిన పని చేసుకుందామని నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద వాన పడి అడవికి అంటుకున్న మంటలన్నీ చల్లారిపోతాయి. వేటగాడు గురిపెట్టిన బాణం వర్షపు గాలి వల్ల సింహానికి తగులుతుంది. సింహం కోపంగా వేటగాడి వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. 4 వైపులా అంత కష్టం ముంచుకొచ్చిన జింకకి ఒక్కసారి అన్ని మాయమైపోతాయి. మన లైఫ్ లో కూడా అంతే. ఒక్కొక్కసారి ఎంతో కష్టంలో ఎంతో ఊబిలో ఇరుకుపోయామని భయపడుతూ బాధపడుతూ ఉంటాం. కానీ మన పని మనం చేసుకుంటూ పోతే ఆ సృష్టి, ఆ దైవమే అన్నిటినీ మాయం చేస్తుంది. ఆపదలే ఆగకుండా పారిపోతాయి. నీ పని నువ్వు సరైన పద్ధతిలో చేయి. ఏ కష్టం వచ్చినా పైవాడే చూసుకుంటాడు. జాగ్రత్త.